పెదపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాము. స్టార్ట్ అవుతాం. బల్లప్రేకి వస్తాము. పైన కొండెక్కాలి గురు మనం ఇప్పుడు. బళ్ళ కన్నా పెద్దదే కదా, చాలా పెద్దది. కాకపోతే వాటర్ ఉండట్లేదు ఈ చెరువుకి, అంతే. ఎన్నిసార్లు వచ్చావు నువ్వు ఇక్కడ? బల్లప్రాయి అలసిపోయాడు మావాడు. చాలా బళ్ళలానే ఉంది, బళ్ళ కన్నా బాగుంది. చాలా చాలా స్పేస్ ఉంది ఇక్కడ. చెరువు లాంటిది కూడా ఉంది, చూపిస్తాను ఎలా ఉందో. పెదపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాము. స్టార్ట్ అవుతాం. మధ్యలో ఎక్కడికి వెళ్తాం? చింతలవి జంక్షన్ నుంచి పెదపల్లి రోడ్లు వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందు సంతపల్లి చేరుకోవాలి. రోడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, రోడ్ అయితే బాగుంది, చూస్తున్నారు కదా. స్ట్రైట్గా సంతపల్లి వెళ్ళిపోవాలి. సంతపల్లి నుంచి మనం పక్కకి వెళ్తాం ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళిపోతాం. గబ్బంగి ఉన్నాం ఫ్రెండ్స్. గబ్బంగి పాడేరు నుంచి సంతపల్లి 10 కిలోమీటర్లు, 10 ఉంటుంది ఫ్రెండ్స్. పాడేరు బస్ స్టాప్ నుండి చూడండి సీనరీ అయితే ఎంత బాగుందో. రోడ్డు కూడా చాలా బాగుంది. పైన ఆకాశాన్ని చూడండి. చూడొచ్చు గుత్తుల పుట్టు. ఇప్పుడైతే మనం సంతపల్లి వస్తాము. 9 కిలోమీటర్లు కాదు, 6, 7 మధ్యలో ఉండొచ్చు పాడేరు నుండి సంతపల్లి. అయితే ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుంది. సంతపల్లి వస్తాము. చెప్పు బ్రో, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? ఎక్కడికి వెళ్తున్నాం? రోడ్ ఎలా ఉందో, వ్యూ ఎలా ఉందో చూపిద్దామా? ఇప్పుడు నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం. బల్లప్రాయికి రోడ్డు లెఫ్ట్ సైడేనా? లెఫ్ట్ సైడేనా బ్రో? ఓకే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం సంతపల్లి నుండి. బాగా తీస్తా బ్రో. సైడ్గా పోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి మనం ఇప్పుడు దుమ్మపుట్టు అలా వెళ్ళిపోయి బొక్కలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సైడ్కి వెళ్తే మనం కోడపల్లి వస్తుంది. కోడపల్లి నుంచి పైకి ఎక్కినాక అప్పు వస్తుంది. అది వెళ్ళినాక మనం బల్లప్రాయి అనే ప్లేస్కి వెళ్ళినా మొత్తం చూపిద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతాం. చలో పట్టుకొని వచ్చే మరి ఫోన్పే చేస్తాం అక్కడ. ఆకుండా ఏంటికి అదే కొండ ఎక్కాలి పైన బల్లప్రాయి కోసం. బల్లప్రాయికి వస్తాము. పైన కొండ ఎక్కాలి.
వెళ్తున్నాం గురు మనం ఇప్పుడు. కొండకాలి ఇప్పుడు పల్లప్రాయ కొండ. ఎంత దూరం ఉంటుంది గురు? సీకరా పాస్ అవుతున్నావా? ఘాటెక్కాలి, అలసిపోతున్నాను ఫ్రెండ్స్. బాగుంది సీనరీ. ఒక 10 నిమిషాల కొండ చేరుకుంటాం, చూపిస్తాం. మామూలు తేరట్లేదు, దగ్గరే కానీ ఎక్సలెంట్. బలప్రాయ ఊరైతే చూడండి, బాగుంది కదా. కొంచెం ఎండ తక్కువైంది. దగ్గరికి వచ్చేసామా లేదా? దగ్గరికి వచ్చేసాం. బాగుంది వ్యూ. చాలా బాగుంది. కొంచెం ఎండ కాస్త బాగుంది, మబ్బులేసింది. దగ్గరికి వచ్చేసాం బల్లప్రాయికి, కొండపైకి. ఇవి చాలా బాగుంది. కొంచెం ఎండ కాస్త ఇంకా బాగా రావాల్సింది. ఫైనల్గా చేరుకున్నాం బల్లప్రాయి కొండపైకి. చాలా బాగుంది, బల్లలానే ఉంది, బల్ల కన్నా బాగుంది. చాలా స్పేస్ ఉంది. ఇక్కడ చెరువు లాంటిది కూడా ఉంది, చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా బల్లప్రాయి కొండ పైన. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చున్నారు ఇక్కడ, సపోర్ట్ చేయండి. బాగుంది, చుట్టూ గ్రీనరీ. బల్ల కన్నా బాగుంది, చాలా బాగుంది. బల్ల కన్నా చాలా పెద్దది. ఇక్కడ చెరువు చిన్నది, అంతే తేడా. చూడండి, చిన్న చెరువు అంట, ఇంకోటి ఉంది పెద్దది, చూపిస్తాను అది కూడా. చెరువుకి అయితే వచ్చేసాం. అయితే మొత్తం నాచు గడ్డలాంటి కప్పేసింది. చూడండి చెరువు ఎలా ఉందో, మొత్తం గడ్డ అయిపోయింది. పెద్దదే, వాటర్ తక్కువ ఉంది అంతే. బాగుంది లొకేషన్స్ అంతా, కొండలంతా బాగుంది. మబ్బులేయడం వల్ల సీనరీ కొంచెం మిస్ అయింది. బాగుంది, పెద్దదే, బల్ల కన్నా పెద్దదే. అభివృద్ధి చేయాలి కొంచెం టూరిస్ట్ ప్లేస్గా. బాగుంది. మనం వచ్చేసాం బల్లప్రాయ కొండపైకి అయితే వచ్చేసాం. చూడండి, బల్ల కన్నా పెద్దది, చాలా స్పేస్ ఉంది, చాలా పెద్దది. నిజంగా బాగుంది. వాటర్ చూద్దాం. వాటర్ ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇది వాటర్ అయితే, కాకపోతే మొత్తం గడ్డ అయిపోయింది. చెరువు బాగానే ఉంది, గడ్డ అయిపోయింది. మన ఆంధ్రాలో కూడా ఉంది, బళ్ళ కన్నా మంచిదే. కొంచెం వాటర్ తక్కువ ఉంది, మొత్తం గడ్డి అనమాట. ఇదంతా గడ్డి. వ్యూ మాత్రం బాగుంది. ఎలా ఉంది కొండ? ఎలా ఉంది బల్లప్రాయ కొండ? బళ్ళ కన్నా పెద్దదే కదా, బళ్ళ కన్నా పెద్దదే కదా, చాలా పెద్దది. కాకపోతే వాటర్ ఉండట్లేదు ఈ చెరువుకి, అంతే. ఎన్నిసార్లు వచ్చావు నువ్వు ఇక్కడ?